హౌసింగ్ బోర్డ్ ఎక్స్టెన్షన్ కాలనీ అండి. మాకు అసలు రోడ్లు కాలువలు అన్నీ ఏమీ లేవు. మేము కలెక్టర్ ఆఫీస్లో అది వరకు కూడా మేము కంప్లైంట్ పెట్టాము, బట్ నాట్ రెస్పాన్సిబుల్, ఏది రెస్పాన్సిబుల్ లేదు. అయితే మామూలుగా జిఎంసీ డిపార్ట్మెంట్ సచివాలయం వాళ్ళు వస్తారు, చూసి వెళ్ళిపోతారు. కానీ మీ రోడ్డు శాంక్షన్ అయ్యి ఉన్నదమ్మా అని చెప్తారు, కానీ ఎప్పుడు ఎవరు అనేది దాని గురించి రెస్పాన్స్ తీసుకోలేదండి. ఇట్లా మేము వర్షం వచ్చేటప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా మా ఇబ్బందులు ఎవరు పగోలు కూడా రాకూడదు. అట్లా పిల్లలు దోమలు చాలా విపరీతంగా ఉంటాయండి. అసలు సాయంత్రం 6 అయితే మాకు భయం వేస్తుంది, ఎట్లా ఉండాలి ఏంటి అని. అంత జ్వరాలు, ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఉంటుంటారు. ఇక వర్షం పడితే ఇళ్లల్లో కూడా నీళ్ళు వస్తాయి, కానీ చాలా ఇబ్బందిగా ఉంటున్నాం మేము. ఎట్లా ఆ నీళ్ళు వెళ్ళే వరకు మంచాలు వేసుకొని మంచాల మీద కూర్చొని అట్లా భోజనం లేకుండా ఏమీ లేకుండా అట్లా చాలా ఇబ్బంది పడుతుంటాం. బట్ మాకు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయి ఉంది, కాలువలు శాంక్షన్ అయి ఉన్నాయని ఎవరు వచ్చినా కానీ అధికారులు జస్ట్ చెప్పి వెళ్ళిపోతున్నారు కన్నీళ్ళు తుడిచి, కానీ మాకు అనేది ఎవరు అనేది హెల్ప్ చేయట్లేదు. శాంక్షన్ అయినా కానీ మాకు ఎవరు పట్టించుకోవట్లేదండి. అది వరకు అసలు వర్షం పడిన రోజు మాత్రం ఏమైనా మీకు ఇబ్బంది అయితే అన్నం ప్యాకెట్లు ఇస్తామని మాత్రం వస్తారండి, అది ప్రాబ్లం. కానీ ఎవరు అనేది మాకు హెల్ప్ అయితే చేయట్లేదు. మేము పోయిన సంవత్సరం కూడా కలెక్టర్ ఆఫీస్లో వచ్చి స్కూల్లో పట్టుకుంటారంటే పెట్టాము. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఈ రోడ్లకి కాలువలకి వాటికి పెట్టామండి. ఇక్కడి నుంచి కూడా వారం రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నారు, కానీ సాల్వ్ మాత్రం అవ్వలేదండి. సో మేము 1 ఇయర్ ఆగి మళ్ళీ ఇప్పుడు వచ్చామండి. ఈ ప్రాబ్లం మళ్ళీ పెడదామని చెప్పి పెడుతున్నామండి కలెక్టర్ ఆఫీస్లో. దయచేసి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మాకు రోడ్లు కాలువలు అన్ని శాంక్షన్ అయింది, మాకు వచ్చేటట్టు చూడండి. మాది 53వ వార్డు అండి, హౌసింగ్ బోర్డ్ ఎక్స్టెన్షన్ కాలనీ, నియర్ తిరుమల నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు బూర్ల రామాంజనేయ గారు, ఆయన కనీసం గెలిపించాం కానీ కనీసం తొంగి కూడా చూడలేరండి. మనసులో ఆయన అసలు పట్టించుకోవట్లేదు. మేమైతే పోయినసారి మేము ఆయన దగ్గర కూడా వెళ్ళొచ్చామండి, కానీ ఆయన కూడా ఏమి రెస్పాన్స్ తీసుకోలేదండి. అది మా సమస్య అదండి. మా సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చూడండి తొందరలో.